హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్. వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండి బొంబాయి రవ్వతో దోశ వేసుకుందామండి. ఇది అప్పటికప్పుడు వేసుకోవచ్చు, నానబెట్టే పని కూడా లేదండి. ముందుగా నేను ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వ, గోధుమ పిండి, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు అన్నీ వేసుకొని ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. పెద్దవాళ్ళకైతే కొంచెం మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి. పిల్లలకి క్రిస్పీగా కావాలంటే రవ్వ దోశలాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి. నేను ముందుగా పిల్లలకి వేస్తున్నాను, అందుకోసమని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పలచగా వేసుకుంటున్నానండి. రవ్వ దోశలాగా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు మనం ఎత్తుక్కునే పనే ఉండదండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా మనం హడావులు లేకుండా పొద్దున్నే టిఫిన్ ఏం లేదు అనుకున్నప్పుడు ఇలా చక్కగా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం